హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ వైబ్స్ ఆఫ్ లైఫ్. ఈరోజు మేము తిరుపతిలోని గోవిందరాజస్వామి వారి టెంపుల్కి వెళ్తున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నది టెంపుల్ యొక్క బయటి ఆవరణ అండి. ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ చేయడానికి ఈజీగా పెట్టారు. ఫస్ట్ మాకు తెలియకుండా అవుట్ సైడ్ పెట్టేశాము. మళ్ళీ తర్వాత ఇక్కడ పార్కింగ్ ఏరియా ఉందనేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టామండి. ఎవరైనా ఓన్ వెహికల్స్ తీసుకొస్తే ఇక్కడ టెంపుల్ అవుట్ సైడ్ ఈజీగా మనం పార్కింగ్ చేయొచ్చు. ఆలయానికి సంబంధించిన గోపురాలు అయితే చాలా పెద్దగా ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయం యొక్క ప్రవేశ గోపురం అండి. ఎండాకాలం కాబట్టి ఇలా షెడ్ వేశారు, అంత క్లియర్గా కనిపించట్లేదు. మామూలుగా అయితే ఇది చాలా పెద్దగా ఉందండి. షెడ్ లేకుండా ఇలా కనిపిస్తుందండి. మార్నింగ్ మరియు నైట్ టైంలో వ్యూ అయితే ఇలా ఉంటుంది. అక్కడ నుంచి ఇది టెంపుల్లో లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ అండి. ఎంట్రీకి ముందే లగేజ్ కౌంటర్స్, మొబైల్ కౌంటర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏది కూడా లోపలికి ఎంట్రీ ఇవ్వరండి. మొత్తం కౌంటర్స్లో వెళ్ళి వెయిట్ చేసి అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. మేము కూడా అక్కడ మొబైల్ కౌంటర్స్లో మొబైల్స్ ఇచ్చేసి టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. గుడి లోపల స్వామివారి విగ్రహం చాలా పెద్దగా ఉంటుందండి. ఇలా స్వామివారు పడుకొని ఉంటారు. పక్కనే శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు కూడా ఉంటారు. అక్కడ నుంచి బయటికి వస్తే ఎగ్జిట్ ఇలా ఉంటుంది. ఎగ్జిట్లో 2 సైడ్స్ కూడా ఇలా షాప్స్ ఉంటాయండి. ఈ షాప్స్లలో కూడా తిరుమలలో మనం చూసినట్టుగానే పూజా వస్తువులకు సంబంధించిన సామాగ్రి అంతా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ పూజలకు సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ కూడా కనిపిస్తాయి. కాకపోతే మనకు ఆప్షన్స్ తక్కువగా ఉంటాయండి కంపేర్ తిరుమలతో. మీరు ఇప్పుడు చూస్తున్నది ప్రవేశ గోపురం లోపలి వైపు అండి. చూసారా, ఇదంతా కంప్లీట్గా రాళ్ళతో ఈ విధంగా డిజైన్స్ చేసి పెట్టారండి. ఎంత బాగా డిజైన్స్ చేసి పెట్టారో. ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ స్టోన్స్ అండి. ఇలా డిజైన్స్ చేయడం అంటే చాలా టైం పట్టి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎలా నిలబెట్టారో చూడండి. స్టోన్స్ మీదే నిలబడి ఉంది గోపురం అంతా కూడా. ఈ గుడి దగ్గర కూడా అన్నప్రసాద కేంద్రం ఉంటుందండి. కావాల్సిన వాళ్ళు భోజనం చేసుకుని వెళ్ళొచ్చు. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము అక్కడి నుంచి పద్మావతి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళాలని వెళ్తున్నామండి. వెళ్ళే దారిలో కనిపించే ఈ గోవింద నామాలైతే మనము తిరుపతి సరౌండింగ్స్లోనే దేవస్థానానికి దగ్గరలోనే ఉన్నామన్న ఫీలింగ్ అయితే కనిపిస్తూ ఉంటాయండి. ఈ పద్మావతి అమ్మవారి టెంపుల్ బస్టాండ్ నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇక్కడికి ఆర్టీసీ బస్సులో అయినా రావచ్చు, ప్రైవేట్ వెహికల్స్లో కూడా రావచ్చు, లేదా మనం ఓన్ వెహికల్ తీసుకొని అయినా రావచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్న కోనేరు అండి. ఇక్కడ ఏ కోనేరైనా మనం స్నానం చేయాలంటే షాంపూ, సోప్స్ అనేవి నాట్ అలౌడ్ అండి. మనం ఊరికే ఇలా వెళ్ళి స్నానం చేసి బయటికి రావాలి. నీళ్ళు అయితే చాలా బాగున్నాయి, క్లియర్గా, అసలు ఎటువంటి డస్ట్ పార్టికల్స్ లేకుండా చాలా బాగా ఉన్నాయండి. అక్కడ నుంచి మేము ఇలా లోపలికి దర్శనం కోసం వెళ్తున్నామండి. వెళ్ళే దారిలో ఇలా సూర్యనారాయణ స్వామి వారి ఆలయం కూడా ఉందండి. ఇక్కడ కూడా మేము దర్శనం చేసుకొని అక్కడ నుంచి వెళ్ళాము. మీరు చూస్తున్నది ఇప్పుడు పద్మావతి అమ్మవారి ఆలయం యొక్క బయటి వైపు సరౌండింగ్స్ అన్నీ ఇలా ఉన్నాయండి. మీరు చూస్తున్న గోపురం పైవైపు అంతా కూడా నైట్ టైమ్స్ కలర్ఫుల్ లైట్స్ వేసి టెంపుల్ చాలా అందంగా కనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ గేటు కోనేరు లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ అండి. ఇక్కడ నుంచి మనం కోనేరు లోపలికి వెళ్ళొచ్చు. అమ్మవారి టెంపుల్ కంప్లీట్గా సిటీ మధ్యలో ఉంటుందండి. పార్కింగ్ మనం ఎక్కడ చేయాలన్నా కూడా పార్కింగ్ ఫీజు అనేది ఇవ్వాల్సిందే. ఇలా మేము లోపలికి వెళ్తూ ఉన్నామండి పద్మావతి అమ్మవారి దర్శనం కోసం అనేసి. టెంపుల్కి కంప్లీట్ రౌండ్ ఆఫ్ ఇలా వైట్ అండ్ రెడ్ లైన్స్తో డిజైన్ చేశారండి. మనం ఎంత దూరంలో ఉన్నా కూడా టెంపుల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మా పిల్లలు అయితే చాలా ఎక్సైటెడ్గా వెళ్తున్నారండి అమ్మవారి గుడి దగ్గరికి. ఇక్కడ అమ్మవారి గుడి దగ్గరికి కూడా మొబైల్ ఫోన్స్, లగేజ్ ఇవన్నీ ఏవి నాట్ అలౌడ్ అండి. లగేజ్ పెట్టుకోవడానికి ఫ్రీ లగేజ్ కౌంటర్స్, మొబైల్ పెట్టుకోవడానికి ఫ్రీ మొబైల్ కౌంటర్స్ ఉన్నాయండి. అక్కడ మనం ఇచ్చేసి అమ్మవారి దర్శనానికి ఈజీగా వెళ్ళొచ్చు. మేము వచ్చింది వీక్ డేస్ అండి, కాబట్టి రష్ కొంచెం తక్కువగానే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది పద్మావతి అమ్మవారి యొక్క ముందు వైపు ఎంట్రన్స్ అండి. ఇలా ఉంటుంది. అమ్మవారి దర్శనానికి
టికెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఫ్రీ దర్శనం కూడా ఉంటుందండి. ఫ్రీ దర్శనంలో ఎక్కువ మంది ఉన్నప్పుడు టికెట్ తీసుకునైనా ఈజీగా వెళ్ళొచ్చు. ఎండలు ఎక్కువగా ఉన్నాయనేసి టెంపుల్ యొక్క ముందు వైపు ఇలా షెడ్ వేశారండి. నార్మల్ టైంలో వస్తే ఇలా షెడ్ ఏమీ ఉండదండి. కంప్లీట్గా ఓపెన్గానే ఉంటుంది టెంపుల్ అంతా కూడా. ఇక్కడ చాలామంది వస్తున్నారండి దర్శనానికి. టెంపుల్కి ఆపోజిట్లో ఇలా పెద్ద రోడ్డు ఉందండి చాలా దూరం వరకు. ఈ రోడ్ మీద ఇలా వైట్ పెయింట్ చేసేసారు కాళ్ళు కాలకుండా ఉండడానికి అండి. పద్మావతి అమ్మవారి గుడికి సంబంధించి నేను తీసిన వీడియో. ఇక్కడితో మా తిరుమల తిరుపతి ఆలయాల దర్శనం అనేది అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయండి. నేను తీసిన తిరుమల తిరుపతి పుణ్యస్థలాలకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి. కావాల్సిన వాళ్ళు లింక్ క్లిక్ చేసి చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.